దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఉగ్రత దినము. ఉగ్రత దినము అంటే ఈ సర్వ సృష్టిని ఎవరైతే నడుపుతున్నాడో ఆ యొక్క యెహోవా దేవుని యొక్క కోపం మనిషి మీద చూపించబడే దినం. సృష్టికర్త అయిన దేవునికి ఉగ్రత, కోపం ఎందుకు వస్తుందంటే ఆయన నీతిమంతుడు, నీతిని కోరువాడు కనుక నీతి న్యాయములను ఎవరైతే పాటించారో, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఎవరైతే వినరో వారి మీదకే కదా దేవుని కోపం, వారి మీదకే దేవుని ఉగ్రత. దేవుని భయము లేని జనులు, దేవుని మీద విశ్వాసము లేని మనుషులు తమ జ్ఞానమును, తమ బలమును, బలగమును, అధికారాన్ని నమ్ముకొని, ధనమును నమ్ముకొని దాని వలన ఏదో అవుతుంది అనుకుంటారు. కానీ లోకంలో మనం చూస్తున్నాము, దేవుడు ఒక మనిషిని భూమి మీద నుంచి తీసివేసేటప్పుడు అతని ధనము అతనిని కాపాడదు, అతని పదవి అతనిని కాపాడదు, అతని జ్ఞాన బలములు, బలగము ఏది కూడా కాపాడదు. దేవుడు శిక్షించేటప్పుడు ఏది కూడా కాపాడదు. కాబట్టి ఉగ్రత దినమందు దేవుడు కోపించేటప్పుడు మనకున్నవి ఏవి కూడా మనకు పనికిరావు. మరి దీనికి పరిష్కారం ఏంటి? నీతి మరణము నుండి రక్షించును. నీతి అంటే ఏంటి? నీతి అంటే దేవుని మీద విశ్వాసం కలిగి ఉండడం. నీతి అంటే దేవుడు ఏ కార్యాలైతే చేయమన్నాడో ఆ కార్యములను చేయడం. నీతి న్యాయములు దేవుడే. మరి నీతి న్యాయములను ఇష్టపడే దేవుడు, పరిశుద్ధతను ఇష్టపడే దేవుడు, మంచిని కోరుకునే దేవుడు తన మాటల ప్రకారం బ్రతుకుటకు ఇష్టపడిన వారిని, మారు మనసు పొందిన వారిని, బ్రతుకు సరిచేసుకున్న వారిని మరణము నుంచి రక్షిస్తాడట. ఆయన నీతిమంతుడు కనుక నీతిమంతులను రక్షిస్తాడు. మరణము నుండి రక్షిస్తుంది నీతి. మరణం విధిచ్చేవాడు దేవుడే, జననము ఇచ్చేవాడు దేవుడే. కనుక ఆయన చేతిలో సర్వం ఉంది. ఆయన పుట్టించగలడు, ఆయన మరణము విధించగలడు. ఇక్కడ మరణము అంటే రెండు ఉన్నాయి. ఒకటి భౌతిక మరణం, శరీరము నుండి ఆత్మ వేరొగుట. ఇంకొక మరణం ఉంది, అది నరకము. దేవుని నీతిని పాటించని వారికి, వారి ఆత్మలకు అంతం కాని యుగయుగాలు శిక్ష విధించే స్థలమే నరకము. ఆ నరకమునకు ఇంకొక పేరు మరణం. మరణం అంటే బాధే కదా అందరికీ. కనుక నీతిని పాటించని వారికి, వారి ఆత్మలకు బాధ, యుగయుగాలు బాధింపబడే చోటే మరణము అనబడే నరకం. అయితే నీతి మరణము నుంచి రక్షించును. అవును, నీతిమంతులను దేవుడు మరణం నుంచి రక్షిస్తాడు. అది భౌతిక మరణము కానీ
అనారోగ్యము కానీ, ప్రమాదము కానీ, ఏ సమస్య అయినా ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటున్న, నీతిగా నడుచుకుంటున్న వారిని మరి దేవుడు కాపాడకుండా ఎందుకుంటాడు? నీతిని ప్రేమించే దేవుడు నీతిమంతులను కాపాడుతాడు. కనుక మనం దేవుని యందు విశ్వాసము కలిగి నీతి క్రియలు చేస్తూ ఉన్నవారమైన ఎడల దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉంటాడు. ఆయనకి నీతిమంతులంటే, నీతి అంటే ఇష్టం. కనుక మనము దుర్నీతిని కాకుండా దేవుని నీతిని మనం అనుసరించిన ఎడల మరణము నుండి మనల్ని ఆయన రక్షించగల సమర్థుడైన దేవుడై ఉన్నాడు. అలాంటి కృపను పొందుదాం. అలాంటి నీతిని మనం అనుసరిస్తూ ఈ లోకములో రక్షణ పొందుతాము, పరలోకము కూడా దేవుడి దగ్గర పరలోకంలో కూడా ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటాం. కాబట్టి నీతి రక్షిస్తుంది. దేవుని నీతి, యేసు ప్రభు నీతి రక్షిస్తుంది. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, అవును ప్రభు, నీవే జనన మరణములు విధించేవాడవు. నీవే నాయన ప్రభు రక్షించేవాడవు. నీవు నీతిమంతుడవు, నీవు నీతిని కోరువాడవు. కనుక అదిగో నాయన, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని చెప్పావను ప్రభు. నీ కోపము రగులుకుంటే ఏది కూడా ఆపలేదు. అలాగే నీ నీతి పాటిస్తుంటే, నువ్వు రక్షించాలనుకుంటే, నీ మీద విశ్వాసం కలిగి ఉంటే, నువ్వు కాపాడాలనుకుంటే ఎవరు కూడా నాయన ఏమీ చేయలేరు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ వాక్యం వింటున్నా మేమందరం కూడా నీ నీతిలో, నీ విశ్వాసములో, నీ యొక్క దృష్టిలో మేమందరం కూడా నాయన విశ్వాసంతో, నీతితో ప్రభు ఎల్లప్పుడూ నిన్ను సంతోషపరిచే జీవితం ఈ లోకంలో జీవించున్నట్లుగా ముందుకు ప్రతిదినం అభివృద్ధి పరచమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.